హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పుడు మనము సోలార్ ఇన్స్టాలేషన్లలో రాజస్థాన్ మొదటి స్థానం ఎలా వచ్చింది, మొదటి స్థానం సంపాదించటం ఎలాంటి సమస్యలను అధిగమించిందో తెలుసుకుందాము. ఇందులోని మీకు తెలియని ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉంటే నోట్ చేసుకోండి. రాబోయే పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతీయ రైల్వేలలో సౌర సంస్థాపనలు, భారతదేశంలో పునరుత్పత్తి శక్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. దీనిలో భాగంగా భారతీయ రైల్వే కూడా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేందుకు పెద్ద ఎత్తున సోలార్ శక్తిని వినియోగిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రం రైల్వే స్టేషన్లు మరియు ఇతర భవనాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ముందున్నది. 2025 ఫిబ్రవరి నాటికి భారతీయ రైల్వే మొత్తం 2249 స్టేషన్లు మరియు సర్వీస్ బిల్డింగ్లపై 209 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఈ ప్రగతిలో రాజస్థాన్ కీలక పాత్ర పోషించింది. గత 5 ఏళ్లలో సోలార్ ఇన్స్టాలేషన్ల వృద్ధిని ఒకసారి గమనిద్దాం. 2014 నుంచి 2019 మధ్యలో భారతీయ రైల్వేలో మొత్తం 628 సోలార్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. కానీ 2020 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 1489 ప్లాంట్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. అంటే ఈ 5 ఏళ్లలో 2.3 రెట్లు ఎక్కువ సోలార్ ప్లాంట్లు ఏర్పడ్డాయి. ఇది భారతీయ రైల్వేలు పునరుత్పత్తి శక్తిని ఎంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా సోలార్ ప్లాంట్లు. రాజస్థాన్ టాప్లో. సోలార్ ఇన్స్టాలేషన్లలో రాజస్థాన్ మొదటి స్థానం భారతీయ రైల్వేలో సాధించింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ 275 ప్లాంట్లు, ఇందులో 200 ప్లాంట్లు 2020 తర్వాత ఏర్పాటు చేసినవి. మహారాష్ట్ర 270 ప్లాంట్లు. పశ్చిమ బెంగాల్ 237 ప్లాంట్లు. ఉత్తరప్రదేశ్ 204 ప్లాంట్లు. ఆంధ్రప్రదేశ్ 198 ప్లాంట్లు. తెలంగాణ 95 ప్లాంట్లు. ఇవి కేవలం కొన్ని రాష్ట్రాల వివరాలు మాత్రమే. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. సోలార్ శక్తి ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం. సూర్యుని నుండి వచ్చే కాంతిని సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తులోకి మార్చే విధానాన్ని సోలార్ ఎనర్జీ అంటారు. దీని ఉపయోగం: విద్యుత్ బిల్లు తగ్గుతుంది, పర్యావరణానికి హానికరం కాదు, నిత్యం ఉచితంగా లభించే శక్తి. భారతీయ రైల్వేలు ఈ సోలార్ శక్తిని ఉపయోగించి తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తున్నాయి. ఆర్టీసీ మోడల్ అంటే ఏమిటి తెలుసుకుందాం. ఆర్టీసీ రౌండ్ ద క్లాక్ పవర్ మోడల్ అంటే 24 గంటలు విద్యుత్ అందే విధంగా సోలార్, విండ్ వంటి పునరుత్పత్తి శక్తుల కలయిక. దీని ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. సోలార్ ప్లాంట్లు ఏర్పాటులో ఎదురైన సవాళ్లు తెలుసుకుందాం. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఏమిటి అంటే, కొన్ని రాష్ట్రాల్లో రెగ్యులేటరీ ఆంక్షలు, పవర్ గ్రిడ్కి కనెక్షన్ సమస్యలు, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలతో సమన్వయం లోపం. అయినా కూడా భారతీయ రైల్వే ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతోంది. సోలార్ ప్లాంట్ల ద్వారా పర్యావరణ పరిరక్షణలో రైల్వే పాత్ర ఏమిటో ఒకసారి చూద్దాం. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి. కోటి లీటర్ల డీజిల్ వినియోగం తగ్గుతుంది. పర్యావరణం శుభ్రంగా ఉంటుంది. భవిష్యత్ తరాల కోసం శక్తి వనరులు కాపాడబడతాయి. భారతీయ రైల్వే యొక్క తదుపరి లక్ష్యం ఏమిటి అంటే, మరిన్ని స్టేషన్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, అన్ని రైల్వే భవనాలకు పునరుత్పత్తి శక్తిని వినియోగించటం, 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ రైల్వేగా మారటం. ఈ కథనం ద్వారా మనకు స్పష్టమవుతుంది ఏమిటి అంటే, సోలార్ ఇన్స్టాలేషన్లలో రాజస్థాన్ మొదటి స్థానం భారతీయ రైల్వేలో ఎందుకు సాధ్యమైందో. ఇది ప్రభుత్వాలు, సంస్థలు పునరుత్పత్తి శక్తిని ఎలా ఉపయోగించవచ్చో ఓ మోడల్లా నిలుస్తోంది. ప్రతి రాష్ట్రం ఇటువంటి దిశగా అడుగులు వేయడం అనివార్యం. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.